following is formed by the action of the chlorine on dry slaked lime. డ్రై స్లేక్ లైమ్ అంటే CaO టేకెన్ ట్వైస్ 2 CaOH2 టేకెన్ ట్వైస్ 2. దీనికి క్లోరిన్తో ఫామ్ అయితే ఏమైంది అంటున్నాడు. కాల్షియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్తో ఫామ్ అయితే CaOCl2. కాల్షియం హైపోక్లోరైడ్ లేదా కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనే బ్లీచింగ్ పౌడరు రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటాము? బ్లీచింగ్ పౌడర్ అంటాము. అంటే స్లేక్ లైమ్తో క్లోరిన్ కలిసినప్పుడు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్. అట్లనే ఇక అసలు కాల్షియం హైడ్రాక్సైడ్ ఎట్లా వస్తుందంటే కాల్షియం ఆక్సైడ్కి నీటిని కలిపినప్పుడు మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇదేమో క్విక్ లైమ్ కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది స్లేక్డ్ లైమ్. ఓకేనా? కాల్షియం ఆక్సైడ్ అంటే క్విక్ లైము, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే స్లేక్ లైము. కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో కలిస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ నీటిలో కరిగిస్తే క్లోరిన్ వాయువు వస్తుంది.